రైట్. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ ఎల్పీ కీలక సమావేశం ముగిసింది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. మనకున్న సమాచారం ప్రకారం రేపు ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 16వ తేదీ నుంచి అసెంబ్లీ సెషన్ జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించిన క్లారిటీ రేపు రాబోతుంది. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఏ రకంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని దానిపై కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలంతా కూడా హాజరయ్యారు. అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కేసీఆర్ ఎమ్మెల్యేలకు చెప్పినట్లు మనకు సమాచారం అందుతుంది. రైతు బంధు ఎందుకు తీసుకొచ్చారు, ఇప్పుడు రైతు భరోసా ఎందుకు రావట్లేదు, ఆ అంశాన్ని కూడా అసెంబ్లీలో ప్రస్తావించాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారు. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ తల్లి, రేపు తెలంగాణ తల్లి కొత్త రూపురేఖలతో సెక్రటేరియట్ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై, అంటే రూపురేఖల మార్పుపై బీఆర్ఎస్ అభ్యంతరాలు ఎప్పటి నుంచో వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించి కూడా తెలంగాణ తల్లి ఎలా రూపుదాల్చింది, దానికి అప్పటి పరిస్థితులు ఎందుకు, తెలంగాణ తల్లిని ఎందుకు రూపొందించాల్సి వచ్చింది, ఇలాంటి అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కేసీఆర్ ఎమ్మెల్యేలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. సమస్యలు పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు. ఇలా అన్ని మార్పులు, అంటే తెలంగాణ తల్లి, తెలంగాణ గేయం, ఇలా మార్పులు చేసుకుంటూ పోతున్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా ఇలాంటి మార్పులు చేయడం అనేది మంచి సంప్రదాయం కాదు అనేది కూడా కేసీఆర్ తన ఎమ్మెల్యేలతో చెప్పినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఫార్మాసిటీ అంశంలో కూడా ఫార్మాసిటీని తీసేసి అక్కడ 4th సిటీ అని పెట్టడంపై కూడా కేసీఆర్ కొంత కీలక వ్యాఖ్యలు చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది. నిర్బంధ పాలన గురించి సమావేశంలో ప్రస్తావించాలి. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి అరెస్ట్ కానీ, హరీష్ రావును అదుపులోకి తీసుకోవడం, ఎమ్మెల్యేలపై నిర్బంధం సాగించే అంశం, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ప్రోటోకాల్ సంబంధించిన అంశాలపై కూడా అసెంబ్లీలో నిలదీయాలని ఎమ్మెల్యేలకి కేసీఆర్ సూచించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చాలా అంశాలు హామీలు ఇచ్చారు, ఏ అంశం కూడా నెరవేరలేదు. ఒక 10-15 హామీలు మినహా మిగిలిన ఇవి కూడా అమలు చేయలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా నిలదీయాలని తన ఎమ్మెల్యేలకు సూచించారు. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ పాయింట్, ఫిబ్రవరిలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాల్ని, ఏడాది పాలనని ప్రజలకు వివరించాలి. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా విఫలమైంది వివరించాలని కూడా ఎమ్మెల్యేలకు సూచించారు. ఇక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారా రారా అనే విషయంపై కీలక నేత సమావేశం తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ వస్తారా రారా మీరే చూడండి అంటూ కూడా ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. అంటే వస్తారని కానీ రారని కానీ చెప్పకుండా హరీష్ రావు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. అసలు ఈ సమావేశంలో ఎలాంటి వ్యాఖ్యలు, ఇంకా కేసీఆర్ ఇంకా ఏం మాట్లాడారు, ఏం చెప్పారు, అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారా రారా, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్తో మాట్లాడదాం. శ్రీకాంత్, దాదాపు 3.5 గంటల పాటు ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చాలా అంశాలు ఆయన ప్రస్తావించినట్లు మనకు కనిపిస్తుంది. ఆ అసెంబ్లీ సమావేశాలకు వచ్చే అంశం కానీ రాని అంశం కానీ ఏమైనా కేసీఆర్ ఎమ్మెల్యేలతో మాట్లాడారా, చర్చించారా? అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో బీఆర్ఎస్ వ్యూహరచన, దిశానిర్దేశం కేసీఆర్ ఏ రకంగా చేశారు? ఎండగట్టాలని ప్రభుత్వం అన్ని రంగాల్లో, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గతంలో, అంటే బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పరిపాలనలో విధ్వంసం జరిగిందన్న అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో పెద్దగా అమలు కావడం లేదని, ఉచిత బస్సు మాత్రమే అమలవుతుందని, మిగతా పథకాలు అతి తక్కువగా, అంటే పాక్షికంగానే అమలవుతున్నాయని, ఇందుకు సంబంధించి కూడా ఏ అవకాశం వచ్చినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఖరిని అసెంబ్లీ వేదికగా నిలదీయాలని నేతలకు సూచించడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు 3 పంటలకు ఏటా ప్రతిసారి 15,000 ఈ ఎకరాకు, అంటే ఏటా 15,000 ఇవ్వాలని ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ అసలుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఎకరాకు 10,000 రూపాయలు కూడా ఇవ్వడం లేదని, దీని కారణం ఏమై ఉంటుందన్నది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారని, దీనిపై కూడా శాసనసభలో, శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ సూచించడం జరిగింది. రేపు ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి విగ్రహంపై కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. గతంలో తెలంగాణ తల్లి ఏర్పాటు సందర్భంగా అన్ని వర్గాలతో అంటే బీఆర్ఎస్ పార్టీ అధినేతగా, ఉద్యమ నేతగా అన్ని వర్గాలతో చర్చించి తెలంగాణకు అనుకూలంగా ఉండే విధంగా తాము విగ్రహాన్ని ఏర్పాటు చేసే ప్రస్తుత ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ
చేసుకుంటూ విగ్రహాన్ని మార్చాలని చూడడం ఎంతవరకు సమంజసమని కూడా ఈ కేసీఆర్ ఈ సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోగోలు కాకతీయ తోరణం కానీ కళా తోరణం లాంటి అంశాలు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చడం రూపురేఖలు మార్చడంపై కేసీఆర్ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ప్రభుత్వాలు మారితే ఈ గతంలో చేసిన ప్రభుత్వాలు మారుస్తారా అన్న అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి విగ్రహం మార్పుపై ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తుందన్న ఒక అభిప్రాయాన్ని కూడా ఈ సమావేశంలో కేసీఆర్ వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఫోర్త్ అంటే హైదరాబాద్ అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. రాష్ట్రం గతంలో పూర్తి పురోగతిలో ఉన్న ఆర్థికంగా కూడా పూర్తి పురోగతి సాధించిందని, ప్రస్తుతం మాత్రం హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా స్తబ్దత నెలకొందని, రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా ఆగిపోయిందని, వ్యాపార రిజిస్ట్రేషన్లు పూర్తిగా తగ్గిపోయాయని, ప్రభుత్వం ఆదాయం కూడా గణనీయంగా పడిపోయిందని, ఈ అన్ని అంశాలకు కారణం కాంగ్రెస్ పార్టీ వైఖరి అని కేసీఆర్ ఈ సమావేశంలో వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తా ఉంది.